వాటికి ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతా అంశంపై హోంమంత్రి అనిత ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సీజ్ చేయడం జరిగింది. 6122 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మనకి ఈగల్కి సంబంధించిన మొత్తం ఒక డేటా అండి. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే సైబర్ క్రైమ్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సైబర్ క్రైమ్కి కారెవరు అతీతుడని. అందులోని మనకు వెళ్ళిపోవడానికి మీరైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా అవ్వచ్చు, నా పక్కన కూర్చొని మా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు. ఈరోజు పరిస్థితులు అలా అయిపోయినాయి. ఎందుకంటే ఎవడు ఏ టైంలో ఏది క్లిక్ చేయమంటారో తెలియదు, మన మొబైల్లోకి ఏది పంపిస్తారో తెలియదు. సో ఇది ఒక మెయిన్ మనకి ఇప్పుడు గాంజా ఎంత మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని ఎలాగ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, డిజిటల్ అరెస్టులు చేస్తామని చెప్పడం, ఓవరాల్గా ఒక సైకలాజికల్గా వాళ్ళని ఒక డిప్రెషన్లోకి తీసుకెళ్ళటం, లేకపోతే ఆశ చూపించడం. ఈరోజు చూసుకుంటే ఈ లాస్ట్ కరోనా టైంలో మ్యాక్సిమం ఇది చాలా ఎక్కువగా పెరిగింది. చాలా మంది పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో 5,000 ఇస్తాను, 10,000 ఇస్తానని చెప్పి ఈ చిన్న చిన్న యాప్స్ బయటకు వచ్చి ఫైనాన్స్ చేస్తామని చెప్పి వాళ్ళ డేటాని మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఆ డబ్బులకి వడ్డీల మీద వడ్డీ వేసి ఆ డబ్బులు కట్టలేకపోతే వాళ్ళ మొబైల్లో వీళ్ళు హ్యాక్ చేసి వాళ్ళ ప్రైవేట్ ఫొటోస్ని కానీ వాళ్ళ ఫొటోస్ని కానీ మార్ఫింగ్ చేసి బయట పెడతామని చేస్తే చాలా మంది సూసైడ్లు చేసుకున్న సందర్భం. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే ఈ సైబర్ క్రైమ్లో కూడా ఎక్కువ మంది విక్టిమ్స్ ఎవరున్నారా అంటే హైలీ ఎడ్యుకేటెడ్, అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసి డిజిటల్ అరెస్ట్లు అంటారు. మన రీసెంట్గా నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక విజయవాడలో ఒక పెద్ద ఆయన డబ్బులు వేయడానికి వెళ్తే ముందు బ్యాంకర్ అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి వద్దు అని చెప్పారు. ఇది నిజంగా డిజిటల్ అరెస్ట్, మీకు సైబర్ క్రైమ్ వాళ్ళు వద్దండి అని చెప్తే ఆయన ఆ రోజు బయటకు వచ్చి ఆ భయాన్ని తట్టుకోలేక నెక్స్ట్ డే వేరే బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కట్టేశాడు, దగ్గర 80 లక్షలు. మళ్ళీ 2 రోజులు బ్యాక్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. మేము అతను వార్న్ చేశాం, ఇవ్వద్దు, చెయ్యొద్దు అని చెప్పి. అయినా కూడా ఆయన భయపడి మాతో పోలీస్ డిపార్ట్మెంట్తో నిజం చెప్పలేక మళ్ళీ బ్యాక్ వచ్చిన పరిస్థితి. అంటే ఇటువంటి చాలా సైబర్ క్రైమ్లో కూడా చాలా భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయాలి అన్నది ఒక ఎత్తు అయితే, ఈరోజు దానికన్నా మించి ఈరోజు ఒక సైబర్ వార్ రూమ్ను ఒకటి క్రియేట్ చేయాలనేది గవర్నమెంట్ తాలూకా నిర్ణయం. ఈ సైబర్ వార్ రూమ్లోని కూడా ప్రత్యేకంగా మన ఫినాన్స్ సంబంధించి బ్యాంకర్స్ కానీ, అదేవిధంగా టెలికామ్ ఆపరేటర్స్, ఇన్వెస్టిగేటర్స్, ఎక్స్పర్ట్స్ వీళ్ళందరినీ కూడా ఒకే రూఫ్ దగ్గరికి తీసుకొచ్చి ఒక సైబర్ వార్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఆ సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా మ్యాక్సిమం ఈ సైబర్ క్రైమ్ అనేది తగ్గించుకోగలుగుతాం. ఇప్పటికీ దగ్గర మనకి మ్యాక్సిమం 247 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగిందండి. మనకి సైబర్ హెల్ప్ లైన్ కూడా 193024/7 పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించి చాలామంది ఇష్టానుసారంగా ఇటువంటి పోస్టులు పెట్టినా కూడా, కొంచెం అన్యూజువల్ పోస్టులు ఏదైనా పెట్టినా కూడా వాటన్నిటిని కూడా 8,000 కంటే ఎక్కువ చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్లు కూడా తొలగించడం కూడా జరిగింది. ఇంకా దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక యాక్ట్ను కూడా తీసుకురావాలని గౌరవ లోకేష్ బాబు గారు మేమందరం కూడా ఒక టీం కూడా ఏర్పాటు చేసుకొని, సోషల్ మీడియా మీద ఒక టీం కూడా ఏర్పాటు చేసుకొని